తెలుగు న్యూస్. కర్నూలు జిల్లా ఆదోని మండలం పెద్దతుంబళం గ్రామంలో రేషన్ బియ్యం పంపిణీలో అవకతవకలు జరుగుతున్నాయని మాజీ సర్పంచ్ సర్పరాజ్ ఆరోపించారు. గ్రామంలోని పలువురు లబ్ధారులకు గత 10 నెలలుగా బియ్యం సక్రమంగా అందడం లేదని, సుమారు 50 క్వింటాళ్ల బియ్యం గల్లంతైనట్లుగా అనుమానం వ్యక్తం చేశారు. అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారని, డీలర్లు బాధ్యతారహితంగా వ్యవహరిస్తున్నారన్నారు. సమస్యను వెంటనే పరిష్కరించి బాధ్యులపై చర్యలు తీసుకోకపోతే తహసీల్దార్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహిస్తామన్నారు. ఆదోని మండలం పెద్దతుంబళం గ్రామం గురించి, మరి చౌక దుకాణాల బియ్యం సప్లై గురించి 42, 49, 50, 51, 53 దుకాణాల్లో లబ్ధిదారులు బియ్యం వేసుకోవడానికి పోతే మా దగ్గర స్టాక్ లేవని చెప్తా ఉన్నారు. దాదాపు 300 కార్డులకి ఇప్పుడు కూడా బియ్యం అందలేదు. కాబట్టి వేర్ హౌస్కి మరి డీలర్లు పోయినా కూడా అక్కడ కూడా స్టాక్ లేవంటున్నారు. కాబట్టి గ్రామ ప్రజలు ఈ బియ్యం ఏ డీలర్ దగ్గర దొరుకుతావని అక్కడ ఇక్కడ పోయి అలసిపోతున్నారు. సకాలంలో బియ్యం అందక లబ్ధిదారులు, కార్డుదారులు చాలా ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి దాదాపు ఇది 8 నెలల నుంచి కూడా ఇదే సమస్య పునరావృతం అవుతుంది. మరి దీనికి అధికారుల నిర్లక్ష్యమా లేకుంటే డీలర్ల నిర్లక్ష్యమా? కాబట్టి మా గ్రామ ప్రజలు బియ్యంకి సరిగా అందించవలసిందిగా సవినంగా కోరుతున్నాము. ఎందుకంటే బియ్యం లేక షార్టేజ్ వచ్చి అక్కడ ఇక్కడ ఉండదు. మరి సంబంధిత అధికారులు ఈ సమస్యను పరిష్కరించి మా గ్రామ ప్రజలకు సకాలంలో బియ్యం అందించవలసిందిగా సవినంగా నేను కోరుతున్నాను. నా పేరు వచ్చి డి సూర్ప్రాజ్, పెద్దతుంబళం గ్రామం, ఆదోని మండలం. పార్వతీపురం మన్యం జిల్లా బాలజీపేట మండలం చిలకలపల్లెలో ఉపాధి హామీ కూలీల సమస్యపై సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి ఎమ్మల మన్మథరావు ఆందోళన వ్యక్తం చేశారు. వేసవి ఎండల్లో పనిచేస్తున్న కూలీలకు టెంట్లు, మంచినీరు, మజ్జిగ, మెడికల్ కిట్లు వంటి మౌలిక సదుపాయాలు కల్పించాలని డిమాండ్ చేశారు. ఫేస్ యాప్ కారణంగా హాజరు నమోదు కాక కూలీలు ఇబ్బంది పడుతున్నారని, వెంటనే ఆ విధానాన్ని రద్దు చేయాలని కోరారు. అలాగే రోజు కూలీ 600లకు పెంచి సంవత్సరానికి 200 రోజుల పని కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. వ్యవసాయ పనులు రాబోయే రోజుల్లో మీకు తగ్గిపోతాయి. ఎందుకు తగ్గిపోతాయని కూడా చెప్తారు. ఒకప్పుడు పత్తి వేసే వాళ్ళు గొప్ప తవ్వేవాళ్ళు, జలి వేసే వాళ్ళు గొప్ప తవ్వేవాళ్ళు, మిరపలు వేసే వాళ్ళు గొప్ప తవ్వేవాళ్ళు. ఇప్పుడు ఈ పంటలన్నీ పోనాయి. 2 పంటలు మన మనలో 2 పంటలు, 1 వరి, 2 మొక్కజొన్న. ఈ 2 తప్ప ఇంకేమో అపరాల పని కూడా మీకు లేదు. అపరాల పని కూడా లేదు. నువ్వు గోపుల పని కూడా మీకు లేదు. బొరిగి పని ఇక్కడ లేదు. బొరిగిలోనే మూలబడిపోయినాయి. వరికి కూడా కోత మిషన్ వచ్చింది, నూర్పుకు మిషన్ వచ్చింది, పార పనికి మిషన్ వచ్చింది, గాబుకు మందు వచ్చింది, ఉడుపుకు మిషన్ వచ్చింది. నీకు ఎక్కడ పని ఉందో చెప్పు. అందులో పని లేదు. రాబోయే రోజుల్లో ఆకలి సాగులు కంపల్సరీ. ఎందుకంటే డబ్బంతా గొప్పోడి దగ్గరికి వెళ్ళిపోతుంది. పేదోడికి ఎంగిలి మెతుకులు విసురుతున్నారు. దీనివల్ల ఎంత పని చేసినా, ఎంత కష్టపడినా, ఎంత సమటూర్చినా నీ కూలి డబ్బులు నీకు అక్కడికి రావడం లేదు. దీన్ని మార్చాలని చెప్పి పార్వతీపురం మన్యం జిల్లా సీతానగర మండలంలోని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి, శ్రీ వేణుగోపాల స్వామి ఆలయంలో నిర్వహిస్తున్న ముడుపుల పూజ కార్యక్రమానికి భక్తులు భారీగా తరలివస్తున్నారు. చుట్టుపక్కల గ్రామాలతో పాటుగా ఇతర రాష్ట్రాల నుంచి కూడా వేలాది మంది భక్తులు రావడంతో ఆలయం కిటకిటలాడుతుంది. భక్తులు అన్ని విధాల సౌకర్యాలు కల్పిస్తున్నామని ఆలయ అర్చకులు తెలిపారు. ముడుపుల పూజను నిష్ఠగా చేస్తే మంచి ఫలితాలు కలుగుతాయని వారు పేర్కొన్నారు. ఐ కళ్యాణి చినమేరంగి, వల్లరి గొడవ ఎవరున్నారా? జీ ఉషా బాపట్ల జిల్లాలో అల్లూరి సీతారామరాజు వర్ధంతి సందర్భంగా ఆయన విగ్రహానికి మాజీ సైనిక సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు తాండ్ర సాంబశివరావు ప్రముఖులతో కలిసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ అల్లూరి సీతారామరాజు బ్రిటిష్ సామ్రాజ్యానికి ఎదురొడ్డి
చేసిన పోరాటం చిరస్మరణీయమన్నారు. యువత ఆయన త్యాగాలను ఆదర్శంగా తీసుకుని దేశాభివృద్ధికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో టీడీపీ, జనసేన నాయకులు, మాజీ సైనికులు, క్షత్రియ సేవా సంఘ సభ్యులు పాల్గొన్నారు. అందరికీ కూడా మా మాజీ సైనికుల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి అల్లూరి సీతారామరాజు గారు గురించి చెప్పాలంటే మరి ఒక రోజు ఒక నెల కూడా సరిపోదు. మరి వారి యొక్క జీవితాన్ని భారతదేశ స్వాతంత్ర్యం కోసం, బ్రిటిష్ శృంఖలాల నుంచి భారత జాతి విముక్తి కోసం వారు ఎన్నుకున్నటువంటి పంద విప్లవ పంద. మరి భారతదేశంలో స్వాతంత్ర సమరయోధుల్లో ఎంతో మంది ఉన్నప్పటికీ కొంతమంది మాత్రమే మరి విప్లవ పందాన్ని ఎంచుకోవటం, బ్రిటిష్ వారికి వెన్నుల్లో వణుకు పుట్టే విధంగా మరి అల్లూరి సీతారామరాజు గారు సాధారణమైనటువంటి మన్యంలో అడవుల్లో ఉండేటటువంటి సాధారణ ప్రజలను అండగా చేసుకొని బ్రిటిష్ వారికి వెన్నులో వణుకు పుట్టించిన విధానం చూస్తే భరత జాతి యొక్క, తెలుగు జాతి యొక్క పౌరుషం ఎక్కడుందంటే అల్లూరి సీతారామరాజు గారి మీసంలో ఉందని చెప్పి మనం చెప్పొచ్చు. తెలుగు జాతి యొక్క ఆత్మ గౌరవం, తెలుగు జాతి యొక్క ధీరత్వం ఎక్కడుందంటే అల్లూరి సీతారామరాజు గారి గుండెల్లో ఉందని చెప్పి మనం గర్వంగా చెప్పుకోవచ్చు. అలాంటి ఒక స్వాతంత్ర సమరయోధుడు, వీరుడు మరి అలాంటి విప్లవ వీరుడు మన తెలుగు జాతి మనకి చాలా గర్వకారణం. అలాంటి యోధుడిని గుర్తుంచుకోవటం, అలాంటి యోధుడి యొక్క మరి స్ఫూర్తిని మనందరం కూడా తీసుకొని మరి భారతదేశ అభివృద్ధికి మనందరం కూడా కట్టుబడాలని చెప్పి కోరుకుంటూ, వారికి మరి అల్లూరి సీతారామరాజు గారికి ఈ సందర్భంగా నివాళులు అర్పించుకుంటూ, జోహార్ అల్లూరి సీతారామరాజు గారు, జోహార్ విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు గారు, జోహార్. తమిళనాడులో ప్రభుత్వ ఏర్పాటుకు టీవీకే చీఫ్ విజయ్కి అడ్డంకులు ఎదురవుతుండటంతో ఫ్యాన్స్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇవాళ ఉదయాన్నే ఓ అభిమాని చెన్నైలోని విజయ్ ఇంటి బయట కన్నీళ్లతో పూజలు చేశారు. మీడియాలో పలు కథనాలు వస్తున్నాయని, ఇక్కడికి వస్తే ఒక్క పోలీసు కూడా లేకపోవడం విచిత్రంగా ఉందన్నారు. ఎన్ని అడ్డంకులు ఎదురైనా విజయ్ సీఎంగా ప్రమాణ స్వీకారం చేస్తారని ధీమా వ్యక్తం చేశారు. హైదరాబాద్ మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కల్వరి టెంపుల్ సమీపంలో ఉన్న ఫర్నిచర్ హోమ్స్ షాప్లో తెల్లవారుజామున భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగడంతో సుమారు 70 లక్షల రూపాయల విలువైన ఫర్నిచర్ పూర్తిగా దగ్ధమైంది. మంటల తాటికి పక్కనే ఉన్న అపార్ట్మెంట్ ఏసీ అవుట్డోర్ యూనిట్లు కూడా కాలిపోయాయి. అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో తీవ్ర కలకలం రేగుతుంది. బీజేపీ కీలక నేత సువేందు అధికారి వ్యక్తిగత సహాయకుడు చంద్రనాథ్ రథ్ గత రాత్రి హత్యకు గురయ్యారు. ఉత్తర 24 పరగణాల జిల్లా మధ్యగ్రామ్లో కారులో వెళ్తుండగా దుండగులు జరిపిన కాల్పులు ఆయన ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనలో బుద్ధదేవ్ అనే మరొక వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. సువేందు అధికారి సీఎం రేస్లో ఉన్న సమయంలోనే ఈ హత్య జరగడం రాజకీయ కుట్ర అనే అనుమానాలకు తావిస్తోంది. అదే మీడియాలో కూడా వీడియో ఏపీ సీఎం చంద్రబాబు అధ్యక్షతన అమరావతి సచివాలయంలో 2 రోజుల పాటు జరిగే కలెక్టర్ల సదస్సు అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ సందర్భంగా బిజినెస్ రీఫార్మర్ అవార్డును దక్కించుకున్న ముఖ్యమంత్రికి మంత్రులు, కలెక్టర్లు మరియు ఉన్నతాధికారులు ఘనంగా అభినందనలు తెలిపారు. రాష్ట్రాన్ని పునర్నిర్మిస్తామని తాము ప్రజలకు ఇచ్చిన హామీని నెరవేర్చే క్రమంలో పరిపాలనలో ప్రభుత్వ సమర్థతను పెంచడం, అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను వేగవంతం చేయడమే లక్ష్యంగా ఈ సదస్సు నిర్వహిస్తున్నారు. ఇప్పటి వరకు మీ అందరి సహకారంతో ఇప్పుడే రిఫార్మర్ ఆఫ్ ది ఇయర్. That is not my achievement. It is a collective achievement, all of us. ఇక్కడే మనందరి సమిష్టి కృషి. 2 ఏళ్లకు మునుపు రాష్ట్రం గురించి ఏ విధంగా మాట్లాడేవాళ్ళు, ఈరోజు రాష్ట్రం గురించి ఏం మాట్లాడుతున్నారు, ది అవార్డ్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఇండికేషన్. కాబట్టి ఈ యొక్క అవార్డు అనేది బాధ్యతను కూడా పెంచింది. ఇప్పుడు అవసరం కూడా ఇలాంటి అవార్డ్స్ మనకు. నేను చాలాసార్లు ఎన్నో అవార్డ్స్ ఇస్తే నేను ఎప్పుడూ యాక్సెప్ట్ చేయలేదు, కానీ ఇది యాక్సెప్ట్ చేశాక దానికి కారణం కూడా ఇంకొద్ద పెద్ద ఎత్తున పెట్టుబడులు వస్తాయి, ఒకసారి పాజిటివ్ మోడ్ వస్తున్న ఉద్దేశంతో యాక్సెప్ట్ చేశాం. మరొకసారి దీనికి సమిష్టి కృషి చేసిన ఇటు కేబినెట్, ఇటు సెక్రటరీస్, అంకితం చేస్తూ ఇంకా బాధ్యత మళ్ళా ఒకసారి మీకు గుర్తు చేస్తున్నాను. ఇప్పటి వరకు మీ అందరి సహకారంతో ఇప్పుడే రిఫార్మర్ ఆఫ్ ది ఇయర్. దట్ ఈజ్ నాట్ మై అచీవ్మెంట్. ఇట్ ఈజ్ ఎ కలెక్టివ్ అచీవ్మెంట్, ఆల్ ఆఫ్ అస్. ఇక్కడే మనందరి. నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండలం సత్తెనపల్లి గ్రామంలో డ్రైవర్ నిర్లక్ష్యంతో ఓ ట్రక్కు బర్రెను ఢీకొట్టడంతో అది అక్కడికక్కడే మృతి చెందింది. గ్రామానికి చెందిన రైతు గుగ్లావత్ అనుషకు చెందిన బర్రె మేతకు వెళ్తుండగా ప్రమాదం జరిగింది. ఘటనపై ఆగ్రహం వ్యక్తం చేసిన గ్రామస్తులు ట్రక్కును ఆపి డ్రైవర్ను నిలదీశారు. ఎట్లా జరిగింది అది? ఇక రోడ్ బర్రెని మంద దాటంగా ఇక డ్రైవర్ కరెక్ట్ ఇది కాన్సెంట్రేట్ చేయకుండా దాటి ఎక్కించింది. దాని మీద బండి స్పీడ్ ఉంది. ఆ మంద దాటేదాని మీదకి వెళ్ళి ఆయన చూసుకోలేక ఇక డ్రైవరింగ్ అది నెగ్లెక్షన్ డ్రైవరింగ్ కాదు. అది డ్రైవర్ అనేది కొద్దిగా కాపాడలేదు. డ్రైవర్ మిస్టేకే అది. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో అనూహ్య విజయంతో అతిపెద్ద పార్టీగా ఆవిర్భవించిన తమిళ వెట్రి కజగం
అధినేత విజయ్ గురువారం ఇన్ఛార్జి గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ ఆర్లేకర్తో భేటీ అయ్యారు. ఇక లోక్ భవన్ కు చేరుకున్న ఆయన తన పార్టీకి ఉన్న బలాన్ని వివరిస్తూ ప్రభుత్వ ఏర్పాటుకు అనుమతి ఇవ్వాలన్నారు. రాష్ట్రంలో మొత్తం 234 స్థానాలకు గాను టీవీకే ఒంటరిగా 108 స్థానాలను గెలుచుకుని సింగిల్ లార్జెస్ట్ పార్టీగా నిలిచింది. ఈ క్రమంలో 5 స్థానాలను గెలుచుకున్న కాంగ్రెస్ పార్టీ టీవీకే ప్రభుత్వ ఏర్పాటుకు తమ పూర్తి మద్దతును ప్రకటిస్తూ నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే తన కేరళ పర్యటన వాయిదా వేసుకున్న గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ ఆర్లేకర్ ఇక విజయ్ సమర్పించే బలబలాల ఆధారంగా తదుపరి నిర్ణయం తీసుకోబోతున్నట్లుగా తెలుస్తోంది. సంగారెడ్డి జిల్లా సదాశివపేట మండలం ఆరూరు గ్రామంలో వెల్నెస్ హాస్పిటల్ డైరెక్టర్లు వెంకటేష్, లలేష్ ఆధ్వర్యంలో నిర్వహించిన జిల్లా స్థాయి క్రికెట్ టోర్నమెంట్ను ఉత్కంఠభరితంగా ముగిసింది. 64 జట్లు పాల్గొన్న ఈ పోటీలో అరూరు జట్టు విజేతగా నిలిచింది. ముఖ్య అతిథిగా హాజరైన సీఐ వెంకటేష్ విజేతలకు బహుమతులు అందజేసి యువత లక్ష్యంతో ముందుకు సాగాలని, మాదక ద్రవ్యాలు, చెడు అలవాట్లకు దూరంగా ఉండాలన్నారు. అలాగే వాహనాలు నడిపేటప్పుడు హెల్మెట్, సీట్ బెల్ట్ తప్పనిసరిగా పాటించాలని అవగాహన కల్పించారు. అదేవిధంగా ఇందులో ఎంతో కొంత వాళ్ళ స్వార్థం కూడా ఉంది, వాళ్ళకు కొంచెం అడ్వర్టైజ్ అవుతుంది. తర్వాత మీకు మీ లోపల క్రీడా శక్తిని లేకపోతే మీ లోపల ఉన్నటువంటి దాన్ని బయటికి తీసుకురావడం కోసం క్రికెట్ ఆడింది. అవునా కదా? ఇక్కడికి వచ్చారు చుట్టుపక్కల విలేజ్ల నుండి అన్ని ఎక్కడెక్కడ ఏ విలేజ్ వాళ్ళు ఉన్నారు, ఇక్కడ మండలాలు ఉన్నారా, మొత్తం ఉన్నారా? స్థాయిలో మీరు అందరు కూడా వీడికి వచ్చిర్రు. మీతోటి మాట్లాడేటువంటి అవకాశం నాకు వచ్చింది కాబట్టి ఈ సందర్భంగా నేను ఒక చిన్న కొన్ని పాయింట్స్ చెప్తాను. ఈ ప్రోగ్రామ్కి వచ్చిండ్రు, ఇక్కడ పార్టిసిపేట్ చేసిండ్రు, గెలిచిండ్రు, ఓడిండ్రు, అదంతా పక్కన పెట్టేసిండ్రు. ప్రతి ఆటలో ఎక్కడో దగ్గర ఒకరు గెలుస్తారు, ఒకరు ఓడిపోతారు. కంపల్సరీ జరిగేది ఎక్కడైనా, ఏ ఆటలో అయినా సరే. అయిపోయారు మొత్తం ప్రతి ఒక్కరి చేతిలో, ఎవరి చేతిలో చూసినా ఫోన్ ఉంటుంది, ఆ ఇన్స్టాగ్రామ్ ఐడి ఉంటుంది, ఫేస్బుక్ ఉంటుంది, ట్విట్టర్ ఉంటుంది, అడ్డమైన యాప్లు అన్నీ వాడతారు. తర్వాత లోన్లు తీసుకుంటారు. ఇంట్లో పేరెంట్స్ అందరేమో పంట పొలాల దగ్గర పని చేస్తారు, నా కొడుకు ఏదో పని చేసుకుంటాడని చెప్పేసి అని, వీడు బాగుపడతాడని చెప్పేసి అని వాళ్ళంతా కష్టపడి డబ్బులు తీసుకొని వచ్చేస్తారు. తర్వాత మనం ఎట్లుంటుందంటే కంపారిజన్. మన దగ్గర ఒక బండి ఉంది, పల్సర్ బండి ఉంది, నేను కొనాలి, సరిగా రాదు, రోడ్ల మీద పోతుండ్రు. రోడ్ల మీద మనం ఎన్ని యాక్సిడెంట్లు అవుతున్నాయి, చాలా యాక్సిడెంట్లు అవుతున్నాయి. మన సదాశివపేట సర్కిల్ పెద్దది, చాలా 18 కిలోమీటర్ల స్ట్రెచ్ ఉంటుంది. అవునా కదా? అంత ట్రాఫిక్ రూల్స్ ఎవరు ఫాలో చేస్తలేరు, హెల్మెట్ ఎవరు పెట్టుకుంటలేరు, డ్రైవింగ్ లైసెన్స్ ఎవరు తలేదు. రోజు చాలా యాక్సిడెంట్లు అవుతున్నాయి. ప్రతి ఒక్కరు కూడా ఈ సందర్భంగా చెప్తున్నా నేను, మీరు ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ మీ స్టడీ, మీరు ఏం చదువుకున్నారు అనేది పక్కన పెట్టేస్తే 8th క్లాస్ ఉండొచ్చు, 10th ఉండొచ్చు, ఇంటర్మీడియట్ ఉండొచ్చు, డిగ్రీ ఉండొచ్చు, పీజీ చేసిన వాళ్ళు. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అత్యంత ప్రాధాన్యత కలిగిన పిఠాపురం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీలో కీలక పరిణామం చోటు చేసుకుంది. గత కొంతకాలంగా నియోజకవర్గ ఇన్ఛార్జిగా కొనసాగుతున్న SVSN వర్మను ఆ బాధ్యతల నుంచి తప్పిస్తూ పార్టీ అధిష్టానం నిర్ణయం తీసుకుంది. ఇక నుంచి నియోజకవర్గంలో పార్టీ వ్యవహారాలను పర్యవేక్షించేందుకు, కార్యకర్తలను సమన్వయం చేసేందుకు వీలుగా ఓ ప్రత్యేక కమిటీని పార్టీ నియమించింది. రాబోయే రోజుల్లో నియోజకవర్గంలో పార్టీని మరింత బలోపేతం చేయడమే లక్ష్యంగా ఈ కమిటీ పనిచేయనుంది. కూటమి రాజకీయాల నేపథ్యంలో పిఠాపురం నియోజకవర్గంపై ప్రత్యేక దృష్టి సారించిన టీడీపీ నాయకత్వం క్షేత్రస్థాయిలో పార్టీ పట్టు తగ్గకుండా ఉండేందుకు ఈ వినూత్న మార్పులు చేసినట్లుగా రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.
బుల్టెన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందా. మీరే చూస్తున్నారుగా, ఇదే మ్యాజిక్ మ్యాట్ చేసిన మ్యాజిక్. ఇప్పుడు నేను వీణ్ణి చదువుకో అంటలేదు. మ్యాజిక్ మ్యాట్ వల్ల వాడు ప్రతిరోజు కొత్త టాపిక్స్ నేర్చుకుంటున్నాడు. మ్యాజిక్ మ్యాట్ లో ఇంటరాక్షన్ ఎడ్యుకేషనల్ గేమ్స్ తో పాటు ప్లే బేస్డ్ లెర్నింగ్ అప్రోచ్ వల్ల పిల్లలు ఫిజికల్లీ యాక్టివ్ గా ఉంటారు. ప్లస్ వాళ్ళ మైండ్ బాడీ కోఆర్డినేషన్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. గేమ్ టైమ్ ఇస్ లెర్నింగ్ టైమ్ విత్ మ్యాజిక్ మ్యాట్. మీరు ఆఫీస్ లో బిజీగా ఉన్నారా, లేక ఫ్యామిలీతో ఊరెళ్తున్నారా, కనీసం చూసేందుకు టీవీ కూడా లేదే అనుకుంటున్నారా? లేటెస్ట్ అప్డేట్స్ మిస్ అవుతామని ఫీల్ అవుతుంది. A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు యాప్, ఓన్లీ న్యూస్ 24/7 ఆన్. A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు షార్ట్ న్యూస్ మొబైల్ యాప్. సారథ్యంలో కమిట్మెంట్ ఉన్న మేనేజ్మెంట్ సహకారంతో ప్రపంచంలో ఎక్కడ ఏం జరిగినా అందరికంటే ముందుగా అప్డేట్స్ అందించే ఏకైక షార్ట్ న్యూస్ మొబైల్ యాప్ A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు మొబైల్ యాప్. మరెందుకు ఆలస్యం? వెంటనే మీ మొబైల్లోని ప్లే స్టోర్ నుంచి A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. అరచేతిలోని సమాచారాన్ని అందరితో షేర్ చేసుకోండి. వివేక్, ఆడుకున్నది చాలు, ఇంట్లోకి రా, చదువుకునే టైం అయింది కదా. టాటా. రేఖ, ఎందుకు ఎప్పుడు వాణ్ణి తిడుతూనే ఉంటావు? వీడికి చదువు మీద ఇంట్రెస్టే లేదు. వెల్కమ్ బ్యాక్. నంద్యాల జిల్లా శ్రీశైలం పరిధిలో హిందూ ధర్మ ప్రచారంలో భాగంగా చెంచులగూడెంలో మా స్వామి మల్లన్న మా చెంతకే కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. మేకలబండ చెంచుగూడెంలో ప్రారంభమైన ఈ కార్యక్రమంలో శోభయాత్ర, శ్రీ స్వామి అమ్మవార్ల కళ్యాణోత్సవం భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ఈవోఎం శ్రీనివాసరావు, ఐటీడీ అధికారులు, ధర్మకర్తల మండలి సభ్యులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో చెంచు భక్తులకు శేషవస్త్రాలు, ప్రసాదాలు పంపిణీ చేసి ఆశీర్వచనం అందజేశారు. మంత్రపుష్పాంజలిం సమర్పయామి. చంద్రశేఖర 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 పాహి మాం. చంద్రశేఖర 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 కరుణాదకేతి. నంద్యాల జిల్లా బనగానపల్లిలో మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి రైతుల సమస్యలపై ఆందోళన వ్యక్తం చేశారు. పంటలకు గిట్టుబాటు ధరలు లేకపోవడం, ఎరువుల ధరలు పెరగడం వల్ల రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని విమర్శించారు. ప్రభుత్వం మాటల్లో మాత్రమే రైతు సంక్షేమం చెబుతోందని, చేతల్లో రైతు బాధ పెరుగుతుందన్నారు. రైతు బతికితేనే దేశం బతుకుతుందని, వెంటనే రైతు సమస్యలను పరిష్కరించాలని ప్రభుత్వాన్ని హెచ్చరించారు.
ఈ కొనుగోలు చేసే పరిస్థితి కనపడటం లేదు. ఎక్కడ చూసిన కళాల్లోనూ ఎక్కడ చూసినా ఆరబోసుకొని ఈరోజు మరి ఎప్పుడెప్పుడు వర్షం వస్తుందా, ఎప్పుడు మరి మళ్ళీ ఇవి తడిచిపోతే దీన్ని బొట్లు కడిగే పరిస్థితి లేదు. కాబట్టి ఇప్పటికైనా కూడా ప్రభుత్వం కళ్ళు తెరిచి రైతుల మీద, ఎందుకంటే మీరు ఎక్కడెక్కడో కంపసెట్ల కోసము ఆ యొక్క అమరావతిలో నీళ్లు కొట్టేదానికి వందల వేల కోట్ల రూపాయలు ఖర్చు పెడతా ఉన్నారు. ఈరోజు రైతులు మరి ఇంత ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. కాబట్టి మీరు అన్ని వర్గాల వారు రైతులు కూడా మీరు ఓటేసింటేనే మీ ప్రభుత్వం ఈరోజు దాదాపు 164 సీట్లు కూటమి ప్రభుత్వానికి ఇవ్వడం జరిగింది. మరి ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని మీరు మరి పరిపాలన ఏ విధంగా కొనసాగించాలి, రైతులకు ఏ విధంగా మంచి చేయాలి, కేవలం మీరు బాగుండి మీ యొక్క కార్యకర్తలు, మీ యొక్క ఎమ్మెల్యేలు, మీ మంత్రులు మీ బాగు కోసం మీరు చూసుకుంటున్నారు తప్ప ఈరోజు రైతుల పరిస్థితి ఏ విధంగా ఉంది, రైతులు పండించిన పంటకు గిట్టుబాటు ధర ఉందా, ఈరోజు కాంప్లెక్స్ ఎరువులు పెరుగుతూ ఉన్నాయి, ఏ విధంగా రైతులకు తోడ్పాటు అందించాలా, గతంలో స్వామినాథన్ కమిషన్ గతంలో ఏ విధంగా మరి రైతులకు సంబంధించి మరి వాళ్ళు ఆలోచన చేసినారు, ఆ ఆలోచన విధానంగా మరియు ఏ విధంగా నడుచుకుంటున్నారు అనేది ఆలోచన చేసి ఇప్పటికైనా కూడా, ఎందుకంటే ఇప్పుడు మళ్ళీ కొత్తగా చెప్తా ఉన్నారు. నంద్యాల జిల్లా శ్రీశైల దేవస్థానంలో భక్తుల సౌకర్యాలపై ఈవో శ్రీనివాసరావు సమీక్ష నిర్వహించారు. దర్శనం, మంచినీరు, అన్నప్రసాదం, పారిశుద్ధ్యం, శౌచాలయాల నిర్వహణ వంటి అంశాల్లో భక్తులకు మెరుగైన సేవలు అందించాలని అధికారులకు సూచించారు. దేవస్థాన ఉద్యోగులందరూ భక్తుల సౌకర్యాలకే ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. అన్నప్రసాదాల తయారీలో నాణ్యత, రుచి, పరిణామంతో ప్రామాణీకరణ పాటించాలని, తాజా కూరగాయలను వినియోగించాలని వంట స్వాములకు సూచించారు. ఇక సమావేశంలో అధికారులు, పర్యవేక్షకులు, వంట స్వాములు పాల్గొన్నారు. We bulletin updates. Keep watching Avon TV Telugu News.